ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ గుజరాత్ జట్ల మధ్య 19వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు ఒక మ్యాచ్ గెలిచి వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోగా గుజరాత్ జట్టు ఒక మ్యాచ్లో ఓడిపోయి వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఇప్పుడు హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్ జట్టేమో ఈసారైనా సొంత గడ్డపై విజయం సాధించాలని పావులు కదుపుతోంది. హైదరాబాద్ పిచ్చును గనక విశ్లేషిస్తే ఈ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామని అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా కనీసం 200 పరుగులు దాటడం సాధారణమని చెప్పొచ్చు. ఏ జట్టయితే బలంగా బ్యాటింగ్ చేసి చాకచక్యంగా బౌలింగ్ చేస్తుందో ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్, గుజరాత్ జట్లు ఐపీఎల్లో 5 సార్లు తలపడగా 3 సార్లు గుజరాత్ జట్టు గెలిచింది. హైదరాబాద్ జట్టు ఒకసారి గెలవగా మరొకసారి ఫలితం తేలలేదు. గత రికార్డుల పరంగా చూస్తే గుజరాత్ జట్టు హైదరాబాద్ పై స్పష్టమైన పైచేయిని సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇరు జట్లను గమనిస్తే గుజరాత్ జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ ఉండగా హైదరాబాద్ జట్టు నిలకడ లేకుండా బ్యాటింగ్ చేస్తూ కోరి కష్టాలు తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో 2 జట్లలో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? బలాలు బలహీనతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బ్యాటింగ్ విభాగాన్ని విశ్లేషిస్తే గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్లతో టాప్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురు కూడా అద్భుత ఫామ్ లో ఉన్నారు. గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. రూదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా వ్యవహరించనున్నారు. బ్యాటర్గా రూదర్ఫోర్డ్ లో లోపాలు కనపడుతున్నప్పటికీ గుజరాత్ జట్టు గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గు చూపడం లేదు. మరి ఈ మ్యాచ్లోనైనా ఫిలిప్స్ కు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. రాహుల్ తెవాటియాకు ఇప్పటివరకు ఈ సీజన్లో ఆడే అవకాశం పెద్దగా దక్కలేదు. ఇక షారుఖ్ ఖాన్ పైన మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోలేం. మొత్తం గుజరాత్ బ్యాటింగ్ విభాగాన్ని గనక పరిశీలిస్తే గిల్, సాయి సుదర్శన్, బట్లర్లను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. ఎందుకంటే గుజరాత్ గెలుపులో ఈ ముగ్గురే గత 2 మ్యాచ్ల్లో కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి గుజరాత్ టాప్ ఆర్డర్ ను ఎంత త్వరగా ఎస్ఆర్హెచ్ బౌలర్లు అవుట్ చేస్తాడు అన్న దానిపైనే హైదరాబాద్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని గనక పరిశీలిస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పేలవ ఫామ్ తో కలవరు పెడుతున్నారు. భీకర హిట్టర్లుగా పేరు సంపాదించి ఈ ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోర్కే పెవిలియన్ చేరడం హైదరాబాద్ జట్టుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. దీనికి తోడు గాయం నుండి కోలుకుని ఐపీఎల్లో పాల్గొంటున్న నితీష్ కుమార్ రెడ్డి గతంలోలా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. క్లాసేన్ బాగానే మెరిపిస్తున్నప్పటికీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడతాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అనికేత్ వర్మ బాగానే ఆడుతున్నా అతడి బ్యాటింగ్ పొజిషన్ ని నిరంతరం మారుస్తూ ఉండడం వల్ల అతని స్థిరత్వంపై ప్రభావం చూపుతోంది. అయితే గత మ్యాచ్లో కామిందు మెండిస్ రూపంలో మరొక ఆల్రౌండర్ హైదరాబాద్ జట్టులో చేరాడు. బ్యాటింగ్ లో మెండిస్ మెరుపులు బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రస్తుతం ముగ్గురు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడంతో ప్రత్యర్థులకు వ్యూహాలు రచించడం సులభం అవుతోంది. ప్రత్యర్థి బౌలర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసేస్తున్నారు. కాబట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రావాలి. 1 డౌన్ బ్యాటర్ గా అనికేత్ వర్మ బరిలోకి దిగాలి. 4వ స్థానంలో ఇషాన్ కిషన్ రావాలి. 5వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 6వ స్థానంలో హెన్రిక్ క్లాసెన్, 7వ స్థానంలో కామిందు మెండిస్ బరిలోకి దిగాలి. బ్యాటింగ్ ఆర్డర్ లో ఈ మార్పులు గనక వస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తో హైదరాబాద్ బ్యాటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రత్యర్థులను కూడా కొద్దిగా తికమక పెట్టినట్లుంటుంది. మరి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో వేచి చూడాలి. గుజరాత్ జట్టు బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఇషాంత్ శర్మ రూపంలో మంచి ఫాస్ట్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరికి బ్యాకప్ గా 4వ ఫాస్ట్ బౌలర్ గా అర్షద్ ఖాన్ వ్యవహరిస్తాడు. గత మ్యాచ్ లో అర్షద్ ఖాన్ బాగానే బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ టాప్ క్లాస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఇద్దరు మంచి ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. పిచ్ పరిస్థితిని బట్టి అర్షద్ ఖాన్ స్థానంలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంది. ఇక గుజరాత్ జట్టుకు రషీద్ ఖాన్, సాయి కిషోర్లు స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. సాయి కిషోర్ చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నప్పటికీ రషీద్ ఖాన్ మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ వికెట్లు కూడా తీయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఈ మ్యాచ్లోనైనా రషీద్ తన లయను అందుకుంటాడో లేదో వేచి చూడాలి. ఇక హైదరాబాద్ జట్టు బౌలింగ్ విషయానికొస్తే ఫాస్ట్ బౌలర్లుగా షమీ, కమిన్స్, హర్షల్ పటేల్ తో పాటు శివర్జీత్ సింగ్ వ్యవహరిస్తున్నారు. షమీ గత మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేసి తన ఫామ్ ను అందిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.
అయితే కమ్మిన్స్, సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ ఈ ముగ్గురు కూడా ఓవర్కు సగటున 11 పరుగులు సమర్పించుకుని తాము ఏమాత్రం ఫామ్లో లేమని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో సిమర్జిత్ సింగ్ ను పక్కన పెట్టి పరిస్థితులను బట్టి ఆ స్థానంలో అతవ్ టైడ్ లేదా జైదేవ్ ఉనాద్గత్ కు అవకాశం ఇవ్వాలి. జైదేవ్ ఉనాద్గత్ ని జట్టులో ఆడిస్తే అది తప్పక ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ల విషయానికొస్తే జీషాన్ అన్సారీ, కామిందు మెండిస్ ఈ ఇద్దరు కూడా పర్వాలేదు అనిపించే బౌలింగ్ అయితే వేస్తున్నారు. కాకపోతే కెప్టెన్ కమ్మిన్స్ స్పిన్నర్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో కొద్దిగా తికమక పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వారి పూర్తిస్థాయి కోటాను కూడా వేయించలేకపోతున్నాడు. స్పిన్ కు అనుకూలించే పిచ్చులపై కూడా స్పిన్నర్ల సేవలను వినియోగించుకోవడంలో కమ్మిన్స్ ఫెయిల్ అవుతున్నాడు. స్పిన్ బౌలర్లను వినియోగించుకోవడంలో కమ్మిన్స్ మరింత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎస్ఆర్హెచ్ జట్టు మరింత మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. రెండు జట్లలోని అన్ని విభాగాలను గనుక విశ్లేషిస్తే గుజరాత్ ఫాస్ట్ బౌలింగ్ తో పోలిస్తే హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొద్దిగా వెనుకబడి ఉంది. జట్టులో పేరున్న బౌలర్లు ఉన్నప్పటికీ వాళ్లు ఫామ్లో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద భారంగా మారింది. బ్యాటింగ్ విభాగంలో పేపర్పై హైదరాబాద్ జట్టు బలంగా కనపడుతున్నప్పటికీ గుజరాత్ జట్టు బ్యాటర్లు స్థిరంగా ఆడుతుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉంది. ఇక స్పిన్నర్ల విషయంలో రెండు జట్లు సమానంగానే ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఎస్ఆర్హెచ్ జట్టు గెలిచే అవకాశం 40% ఉండగా గుజరాత్ గెలిచే అవకాశం 60%గా కనపడుతోంది. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ దృష్టిలో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.